తెలిసి తెలియక చేసిన పాపాలన్నిటినీ నన్ను పవిత్రుడుగా నన్ను చేయి యేసయ్యా అని ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారందరి పాపాల నుంచి విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు. యేసయ్య మార్గము, సత్యము, జీవము నేనే అన్నాడు. ఆయన మార్గంలో నడిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తామని ఆయన బోధించి ఉన్నాడు. దేవుని మాటలు మనం చెప్తున్నాం తప్ప ఇది ఎవరు కూడా స్వతహాగా స్వార్థంతో మతపరంగా బోధించేటటువంటి సువార్త కాదు. ఆయన చెప్పింది చెప్పినట్టు మనము చెప్పడమే సువార్త. అంతేకాని మనము మభ్యపెట్టి అబద్ధ బోధ చేస్తే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రోగాలన్నీ వస్తాయని ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఇందులోది దాచిపెట్టడం కానీ